హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే మడత పూరీని ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకొని జల్లించుకోవాలి. ఇందులోకి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులు మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ నెయ్యి మొత్తం పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొద్దిగా వాటర్ను వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1.5 కప్పు పంచదారను తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు పంచదార, 1.5 కప్పు వాటర్ని తీసుకోవాలి. పంచదార మొత్తం బాగా కరిగించుకోవాలి. పంచదార కరిగాక ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని 4-5 నిమిషాల పాటు మనం మరిగించుకుంటే మనకి లైట్గా తీగపాకం అనేది వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పక్కకి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇలా మిగిలిన పిండిని మొత్తం ఇదే విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న పూరీలుగా ఒత్తుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలి. పైన కొంచెం పొడి పిండిని చల్లుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీలను లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పూరీలను ఫ్రై చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 4-5 పూరీలను వేసుకోవాలి. పూరీలు అనేవి పైకి తేలాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలి. ఈ పాకంలో ఒక 10 నిమిషాల పాటు ఉంచి వేరొక ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఎంతో జ్యూసీగా క్రిస్పీగా ఉండే మడత పూరి అనేది రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ చేయటం కూడా చాలా సింపుల్. మీరు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా ఈ స్వీట్ని తయారు చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.